నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. గీసుగొండ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేసిన కేసు దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకుగాను ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ఈ హత్యకు పాల్పడిన 7 నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తుగా వేగంగా పూర్తిచేసి గౌరవ న్యాయస్థానం ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచెనిన మామూనూరు ఏసీపీ వెంకట్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవీందర్, శ్రీధర్తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అభినందనలు తెలియజేయడం జరిగింది. స్టేషన్ లిమిట్స్లో 18 జూలై రోజు సుమారు 9 నుండి 9:30 గంటల ప్రాంతంలో అడప మహేష్ అనే వ్యక్తిపై ఒక తనకి తెలిసిన వ్యక్తే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తనని తరలించడము, ఆ తర్వాత పొద్దున 7 గంటలకి ఆ హత్యాయత్నం కింద కేసు కూడా గీసుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో అడప మహేష్ అదే రోజు 19వ తేదీ సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఈ విషయమై అదే కేసుని మర్డర్ కేసు కింద అండర్ సెక్షన్ 61, 103, 1 ఆఫ్ బిఎన్ఎస్ మరియు ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. అయితే ఈ పత్తి కుమారస్వామికి ఉన్న పాత క్రిమినల్ యాంటిసిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అట్లాగే అదే నేరంలో పాల్పంచుకున్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయమై మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని 6 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఐ విట్నెసెస్ ఉండగా ఇట్లాంటి నేరం జరగడము డెఫినెట్లీ ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో దాంట్లో మేము వెంటనే డీసీపీ ఆధ్వర్యంలో పలు దర్యాప్తు బృందాలని రంగంలోకి దించడం జరిగింది. ఆ కృషిలో భాగంగానే మేము నిన్న ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయడం. సో అయితే ఇందులో ఈ అడప మహేష్, మృతి చెందిన అడప మహేష్ మరియు అట్లాగే ఈ పత్తి కుమార్ వీరిద్దరికి మధ్యలో కొంత పాత కక్షల్ని మనసులో పెట్టుకొని పత్తి కుమార్ ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది మాకు ఇన్వెస్టిగేషన్లో. వీరందరూ కూడా వీరికి మిగతా సహకరించిన వాళ్ళు గంధం నరేష్, జన్ను మధు, అట్లాగే పిట్ల శ్రీనివాస్, మిగతా అందరినీ కూడా వివిధ స్టేజెస్లో వివిధ ప్రాంతాల్లో మేము నిన్న అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో వీళ్ళందరికీ కూడా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళే. అంటే వీరందరూ కూడా ముందు చిన్న మరియు పెద్ద నేరాల్లో పాల్గొంచుకున్న వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. పలుమార్లు వీళ్ళపైన కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ చేయడము, వీళ్ళు నేర ప్రవృత్తి మార్చుకోవాలని మా ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఈ చర్యకి పాల్పడ్డారు. అందుకే ఈ కేసుని మేము చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా డీసీపీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదే మార్గంలో ఈరోజు పొద్దున వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడము, వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడంలో ఎందుకంటే నేరం జరగగానే నిందితుడు ముందే తను నేరాల్లో పాల్గొంచుకున్న అనుభవం ఉంది, అరెస్ట్ అయిన అనుభవం ఉంది. కాబట్టి పోలీసులు ఎలా పనిచేస్తారు అని ఫోన్స్ ఆఫ్ చేసుకొని
చేయడము అండ్ పాల్గొన్న వాళ్ళంతా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా డీసీపీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ చాలా చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఎస్హెచ్ఓ మరియు ఏసీపీ మామ్నూర్ వీరందరూ కూడా ప్లస్ మా సిడిఆర్ అనాలిసిస్ టీం వీళ్ళందరూ కూడా వీళ్ళ లొకేషన్ని ట్రేస్ చేయడము, వీళ్ళ అందరినీ నిన్న మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మా ఆఫీసర్స్ డీసీపీ ఈస్ట్ అంకిత్, అట్లాగే ఏసీపీ మామ్నూరు వెంకటేష్, అట్లాగే ఎస్హెచ్ఓ గీసుగొండ విశ్వేశ్వర్ వీరంతో పాటు మిగతా ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మిగతా అందరూ కూడా ఎంతో సహకరించి జిల్లా అధికారులందరూ కూడా ఒక టీంలా పనిచేసి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవును, నేరం చేయడము అనేది ఒక అలవాటుగా మార్చుకోవడము, దాన్ని డెఫినెట్లీ అరికట్టడం జరుగుతుంది. మా పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, మా సిపి ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 700 పైగా రౌడీ షీట్స్ ఉన్నాయి. ఆ రౌడీ షీట్స్ని మేము రాగానే కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ డీజీ గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క రౌడీ షీట్ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళ ప్రజెంట్ యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక మామూలుగా రొటీన్గా చేసే విధానంలోనే కాకుండా ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో ఇప్పటి నుండి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దాని లీగల్ స్టెప్స్ ఎలా ఉంటాయి అని రానున్న రోజుల్లో మీ అందరికీ స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. అది నేను ఈ ప్లాట్ఫామ్ మీద డిస్క్లోజ్ చేయలేను. బట్ లీగల్ పద్ధతిలో మన చట్ట మార్గం ద్వారానే వీళ్ళు మరీ ఒక్కసారి నేరాలు చేయకుండా చేయడానికి చట్టంలోనే చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా మేము సిస్టమేటిక్గా అంటే ఒక క్రమ పద్ధతిలో వాడడం జరుగుతుంది. దాని మీద మా ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా పర్సనల్ కక్షల వల్ల తాగిన మైకంలో చేయడము ఆ నేరాలు వేరు. బట్ ప్రజలకి భయాందోళనలు కలిగించే నేరాలు చేసే వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేసే నేరాలు చేయడం వేరు. ఈ దృష్టిలో నేను ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా ఇట్లాంటి వ్యక్తి ఏదైనా నేరాలకు పాల్పడుతున్నాడు, భయపెడుతున్నాడు, ఎక్స్టార్షన్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆర్ చిన్న చిన్న ఆయుధాలు, చిన్న కత్తి కావచ్చు, డమ్మీ వెపన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కట్టుకొని ప్రజల్ని భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు అనేది ఉంటే మీరు ఎటువంటి భయం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ అందించండి. మా ఆఫీసర్స్ అందరము కూడా మేము అవైలబుల్గానే ఉన్నాము. ప్రజలు కూడా మీ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయకుండా కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ మీద మేము ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఓవర్ట్గా కోవర్ట్గా 2 రకాల చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ప్రజల సేఫ్టీకి భంగం కలిగించే ఎవరిని కూడా వదిలిపెట్టడం జరగదు. తప్పకుండా చట్టమైన పరమైన చర్యలు, బికాజ్ ప్రజల్లో లా అండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి సెన్స్ ఆఫ్ సేఫ్టీ అంటే మేమందరము భద్రంగానే ఉన్నాము అనే సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే వరంగల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా టెక్నికల్లీ వెరీ సౌండ్ టీమ్స్. దొంగలు మేము అనుకున్న వాళ్ళు ఎవరు మమ్మల్ని మాకు దొరకకుండా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. తప్పకుండా నేరస్తులని శిక్ష పడేటట్టు చేయగలిగే కెపాసిటీ మాకుంది. అది రానున్న రోజుల్లో డెఫినెట్లీ మీరే ముందు చూస్తారు. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ఏదైతే ఉందో మీరు అన్నట్టు అది మేము కూడా గమనించడం జరిగింది. నేను జాయిన్ అయ్యాక చాలామంది ప్రజాప్రతినిధులు, అన్ని లెవెల్స్ ప్రజాప్రతినిధులు కానీ, మీడియా వ్యక్తులు కానీ, కలిసిన ప్రజలు కానీ తప్పకుండా ఈ విషయాన్ని అయితే నా దృష్టిలోకి తీసుకొచ్చారు. నేను కూడా పాతగా ఇక ముందు రిజిస్టర్ అయిన కేసెస్ డి అడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది, డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. సో మీరు అన్నట్టు తప్పకుండా ఇది మనకి రానున్న రోజుల్లో
ఎదుర్కొనే పెద్ద ఛాలెంజ్ అవ్వబోతుందనే విషయం అర్థమయ్యి ముందు ఉన్న సిపి సార్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ ఒక స్పెషల్ టీమ్ని తయారు చేయడం జరిగింది. ఆ టీం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. దాన్ని ఇంకా కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ, అంటే ఒకప్పుడు వరంగల్లో కల్టివేషన్ ఉండేదని మా ఆఫీసర్స్ చెప్తుంటారు, ఐఎమ్ షూర్ మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు వరంగల్ ట్రాన్సిట్ రూట్గా వాడుకునే వాళ్ళు, కాజీపేట లాంటి సెంటర్ ఉండడం వల్ల హైదరాబాద్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వరంగల్ ఒక ట్రాన్సిట్ రూట్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు ఒక కన్జంప్షన్ యాక్టివిటీ ఎక్కువగా అయ్యిందని తప్పకుండా డేటా చూస్తే తెలుస్తుంది, అండ్ ప్రజల నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మాకు తెలుస్తుంది. ఆ యాంగిల్లో డెఫినెట్లీ సప్లై నుండి అవేర్నెస్ పెంచడమే కాకుండా అన్ని రకాల చర్యలు ఈగల్ ఆధ్వర్యంలో డీజీ గారు కూడా స్పెషల్గా రివ్యూ చేస్తున్నారు. ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ కలెక్షన్ అయితే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ అయితే ఏంటి, అట్లాగే మన అవేర్నెస్ కల్పించడం అయితే ఏంటి, డీ అడిక్షన్ అయితే ఏంటి, అన్ని యాంగిల్స్లో కూడా సపరేట్ టీమ్స్ పెట్టి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆఖరి కానిస్టేబుల్ వరకు ఈ విషయం మీద అవగాహన పెంచే ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఒక్క ఎస్ఐ కూడా, బికాజ్ ఒక ప్రాంతము ఒక ఏరియా అనే డిఫరెన్స్ ఏమీ లేదు. ప్రతి ఒక్క ఎస్ఐ కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని ఏదో డ్రగ్ కంట్రోల్ టీమే చేయాలి, ఈగల్ వాళ్ళే వచ్చి చేయాలి అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన బాధ్యతగా, ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఎట్లా అయితే అందరూ ఓనప్ చేసుకొని దీని మీద పోరాడారో అదే పద్ధతిలో అంతకన్నా ఎక్కువ టెక్నాలజీ, ఎక్కువ ప్రజలతో మమేకమై ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్లోకి అట్లీస్ట్ తీసుకోవాలని రావాల్సి ఉంటుంది. సో ఈ యాంగిల్లో నేను చెప్పినట్టు ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషను, అట్లాగే డీ అడిక్షన్, ఈ అన్ని యాంగిల్స్లో కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాము. ఇప్పుడున్న అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్లో బెడ్స్ సరిపోవట్లేదు అనేది వచ్చింది. దాన్ని షిఫ్ట్ చేయడానికి కూడా బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నాను. ఒక 30 బెడెడ్ డీ అడిక్షన్ ఫెసిలిటీ తయారవుతుంది. బికాజ్ వరంగల్ అనేది ఒక రీజనల్ సెంటర్, ఎంజిఎం ఒక చాలా పెద్ద హాస్పిటల్ ఈ ఏరియాలో. ఇక్కడ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా వస్తారు. అట్లాగే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్లో కొంత ఫెసిలిటీ ఉంది. వాళ్ళందరినీ కూడా ఒకే బోర్డు మీదకి తీసుకొచ్చి, అంటే ఒకరే చేస్తే అవ్వదు, ఇందులో ప్రజల సహకారం అవసరము, మీడియా సహకారం అవసరము, ప్రజాప్రతినిధుల సహకారం అవసరము. వీళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఈ ప్రాబ్లమ్ని గట్టిగా నా నుండి మా పోలీస్ స్టేషన్స్లో పనిచేసే హోంగార్డ్ వరకు కూడా అందరము ఒకే ఆశయంతో ముందుకెళ్ళి ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మీ అందరి సుముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందులో చేయాల్సింది చాలా ఉంది. డెఫినెట్లీ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా రానున్న రోజుల్లో ఇన్వాల్వ్ చేద్దామనుకొని కలెక్టర్స్ ద్వారా కూడా ప్రయత్నాన్ని మొదలు పెట్టడం జరిగింది. వచ్చే 2-3 వారాల్లో ఆ ప్రయత్నం కూడా, అంటే వాళ్ళని కూడా ఎంపవర్ చేసి వాళ్ళకి ఏదైనా కనిపిస్తే రిపోర్ట్ చేసేటట్టు ఉండాలి. అట్లాగే మా ఆఫీసర్స్ అందరూ కూడా ఏవేవైతే లొకేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ యాక్టివిటీస్ జరగడానికి అవకాశము, ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ లొకేషన్స్ని. ఆ లొకేషన్స్లో లైటింగ్ ఇంప్రూవ్ చేయడము, ఆ లొకేషన్స్ మీద ఒక నిఘా పెట్టడము లాంటి చిన్న చిన్న స్టెప్స్. అంటే ఏ చిన్న స్టెప్ అయినా, ఒకే సొల్యూషన్ లేదు దీనికి, మల్టిపుల్ సొల్యూషన్సే చేయాలి. అంటే మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు కదా, అట్లా ప్రతి యాంగిల్లో కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యా నగరంలో పెట్రోలింగ్ టీమ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు ఒకే ప్రాంతంలో ఏదైనా జరగడము, ఇప్పుడు కొన్ని ఏరియాస్ని నాకు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని ఏరియాస్లో లైట్ లేకపోవడము, కొన్ని ఏరియాస్లో బెల్ట్ షాప్స్ ఎక్కువగా ఉండడము, రోడ్ మీదనే ఒక అడ్డాలాగా తయారవ్వడం లాంటి ప్రాంతాలు ఉన్నాయని, అట్లాంటి వాటిని గుర్తించి ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఇంటెన్సివ్ చేసే ఆలోచన కూడా చేయడం జరిగింది. డెఫినెట్లీ పెట్రోలింగ్ టీమ్స్ అయితే పెంచుతాము, మిల్స్ కాలనీ కావచ్చు, హనంకొండ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో. అట్లాగే సీసీ కెమెరా కవరేజ్ కూడా పెంచడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న నేరాల్ని, ఏదైతే ఓపెన్ డ్రింకింగ్ ఆర్ ఓపెన్ న్యూసెన్స్, ఇట్లాంటి నేరాల్ని మొగ్గలోనే తుంచితే పెద్ద నేరాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుందని నమ్ముతాను.
ఆ మార్గంలో మా ఆఫీసర్స్ అందరినీ కూడా ఎంపవర్ చేసి డెఫినెట్లీ చిన్న నేరాలని కట్టడి చేస్తూ పెద్ద నేరాలు జరగకుండా చూసుకుంటామని చెప్తున్నాను. 1 by 1 ప్లీజ్. చేయబోతున్నాను స్టెప్స్. అన్నీ ఒకేసారి రావు, తప్పకుండా 1 by 1 వి విల్ డూ. మీకు తెలుస్తుంది. కరెక్ట్. అవును. దీనిపైనే స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరు ఆఫీసర్స్కి. నాకు ఇన్ఫర్మేషన్ రావడము, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయించాను. నాకు కూడా ఇవి అర్థం చేసుకుని అంటే ఈ యాక్టివిటీ జరుగుతుంది అన్న అవగాహన ఉంది. దానికి తగ్గట్టు మా ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మళ్ళీ చెప్తున్నాను, చిన్న నేరాలని మొగ్గలోనే నేరంగా నమోదు చేస్తే పెద్ద నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. అది పోలీసింగ్లో ఒక ప్రధానమైన సూత్రం. సో అది కొంతమంది పబ్లిక్కి ఇంతే కదా, షాపే ఓపెన్ చేశారు కదా, ఏముంది ఓపెన్ చేసుకుంటే ఏముంది, మరి రాత్రిపూట ఆకలి అయితే ఎక్కడికి పోవాలి, ఇవన్నీ వస్తాయి. బట్ అయినా కూడా కొంత స్ట్రిక్ట్గానే అర్బన్ పోలీసింగ్లో ఇట్లాంటివి చాలా పద్ధతిగా జరగాలి. మీ అందరూ ఎంతోమంది ఆఫీసర్స్ చేస్తుంటే చూస్తున్న వాళ్ళే, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లాంటిది నైట్ ఎన్ఫోర్స్మెంట్ కంపల్సరీ స్ట్రిక్ట్గా చేసి నిన్న మొన్న జరిగినట్టు ఈ చిన్న చిన్న గొడవలు కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎస్ అదే, ఇవన్నీ కూడా అదే భాగంలోకి వస్తాయి. ఎప్పుడైతే నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రీమ్లైన్ చేస్తామో, నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, డెఫినెట్లీ ఒక మీడియా ద్వారా మీ అందరి సహకారం కూడా కావాలి. మీడియా ద్వారా టైమింగ్స్ ఏంటి అనేది మీ ద్వారా ప్లస్ మా ఆఫీసర్స్ ద్వారా అందరికీ చెప్తాము. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ కూడా చెప్తాము, టైం ఇస్తాము. ఏది కూడా అబ్రప్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఏం చేసినా ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్ట్యానే చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. ఇంకా ఓకే. ఐ నోటెడ్ ఇట్ డౌన్. డెఫినెట్లీ మీరు అన్నట్టు సీసీ కెమెరాస్ కవరేజ్ పెంచాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ఆఫీసర్స్ చాలా కష్టపడి అందరి కోఆపరేషన్తో, మీడియా అయితే ఏంటి, ప్రజలైతే ఏంటి, కొంతమంది దాతలు అయితే ఏంటి, ఆర్ మున్సిపల్ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్తో చాలా ఇన్స్టాల్ చేశారు. కొన్ని సేఫ్ సిటీలో భాగం, స్మార్ట్ సిటీలో భాగంగా కూడా కొన్ని కెమెరాస్ ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ మనం అనుకున్న విధంగా లేదు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మా దగ్గర మెకానిజం ఉంది. కానీ అందులో ఫండ్స్ లేకపోవడం వల్ల మా వైపు నుండి చేయించలేకపోతున్నాము. బట్ అది ఇంప్రూవ్ చేసుకొని డెఫినెట్లీ అట్లీస్ట్ ఇంపార్టెంట్ కెమెరాస్, బికాజ్ ఈ ఒకప్పటి క్రైమ్ తీరుతెన్నులు మారుతూ ఉంది. సో క్రిమినల్స్ టెక్నాలజీ వాడుకున్నారు. సో పోలీసింగ్ వల్ల అంతకన్నా ఎక్కువ టెక్నాలజీ వాడాలి. సో ఒకప్పుడు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడం అంటే అది రేర్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా పోతే అట్లా వస్తున్నారు, దేశాలు కూడా దాటిపోతున్నారు, వస్తున్నారు. సో అట్లాంటప్పుడు కెమెరా సర్వేలెన్స్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ఇది ప్రజలందరికీ మరొక్కసారి మా ఆఫీసర్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తాము. చాలామంది ఆఫీసర్స్ ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్స్లో ప్రతి ఊర్లో కూడా కెమెరాస్ పెట్టించారు మళ్ళీ కూడా. సో అట్లాంటి కోఆపరేషన్ ప్రజల నుండి తప్పకుండా నేను కోరుకుంటున్నాను. నేను సైతం ఒకప్పుడు మేము ఎట్లా అయితే అన్ని చోట్ల కెమెరాస్ పెట్టించామో అదే ఒక యజ్ఞంలాగా మళ్ళీ ఒకసారి వరంగల్ సిటీ మొత్తం చేపడతానని తెలియజేస్తున్నాను. కొత్త కెమెరాస్ పెట్టడమే కాకుండా ఉన్న కెమెరాస్ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ కేబుల్ టీవీ నెట్వర్క్స్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము పెట్టేది పెడతాము, బట్ వాళ్ళు వచ్చి కట్ చేయడము లాంటి వాటి వల్ల కొత్త ఇబ్బందులు, పెట్టిన ఖర్చుకి ఉపయోగం కూడా తొందరగా రాదు. సో అది ఒక యునీక్ కాంబినేషన్, కేబుల్ టీవీ నెట్వర్క్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి
ఏదైనా చేసేటప్పుడు మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కట్ చేయకూడని వైర్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. సో హైదరాబాద్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, కొన్ని సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. వాటిని తప్పకుండా ఇంప్రొవైజ్ చేసి మీ అందరి సహకారంతో, ఎస్పెషల్లీ ప్రజల సహకారంతో దీన్ని ఇంకా పటిష్టపరుస్తానని చెప్తున్నాను. అన్నట్టు మనకి వరంగల్ అనేది ఒక ట్రాన్సిట్ జంక్షన్, హైదరాబాద్ తర్వాత ఇది ఒక ట్రాన్సిట్ జంక్షన్ కాబట్టి బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళే వాళ్ళు, అట్లాగే ట్రాన్సిట్ ట్రైన్స్ చెకింగ్ అనేది ఇంటెన్సివ్గా ఆల్రెడీ చేస్తున్నారు. బట్ దాన్ని మళ్ళీ ఇంకా సిస్టమేటిక్గా చేసే ఏర్పాట్లు కూడా చేస్తాము. అట్లాగే ప్రజలందరికీ ఈ సందర్భంగా నాది ఇంకొక విన్నపము, ఏదైతే బైక్ అఫెన్సెస్ జరుగుతున్నాయో ఇవి కూడా హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేసెస్లో కెమెరాస్ని ఇంటెన్సిఫై చేయడము, అట్లాగే బైక్ పోతే సరే ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు, ఫ్రెండ్ తీసుకెళ్ళి ఉంటారు అనుకొని మాకు చెప్పడం కూడా లేట్ చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. సో అట్లాంటప్పుడు అది నేరం జరిగాకే బైక్ దొంగతనం చేసిన బైక్ ద్వారా నేరం చేశాడని మాకు తెలుస్తుంది. సో ఆ పరిస్థితులు రాకుండా కొంత ప్రజలు ముందే అవగాహనతో డెఫినెట్లీ మేము జీడబ్ల్యూఎంసీ కోఆపరేషన్ వాళ్ళతో ఆ బైక్ పార్కింగ్ స్ట్రీమ్ లైన్ చేయడము, అట్లాగే బైక్ పార్కింగ్ ఉన్న చోట ఆ షాప్స్ హెల్ప్ తీసుకొని కెమెరాస్ పెట్టడము, లాంటి చర్యలు తప్పకుండా మా ఆఫీసర్స్ ఆల్రెడీ కొన్ని చోట్ల చేస్తున్నారు. అది ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో సిటీ అంతా కవర్ అయ్యేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.